is the non-spoiler short mini-series review డియర్ నాన్న తెలుగు షార్ట్ ఫిలిం. ఇంకా ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవ్వడం జరిగింది. జస్ట్ 41 minutes రన్ టైంతో రిలీజ్ అయింది. అందులో టైటిల్స్ పోగా 38 minutes కానీ 39 minutes కానీ ఉంటుంది సినిమా. ఇది ఒక సినిమా కూడా కాదు, షార్ట్ ఫిలిం టైపు మినీ సిరీస్ కింద లెక్కలోకి వస్తుంది. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, చెప్పేలోపు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ సిరీస్ చూసిన తర్వాత నాకైతే బాగానే ఉంది భయ్య. అలాగో 38 minutes కాబట్టి చూడొచ్చు, బాగానే ఉంది. కరోనాలో మెడికల్ షాప్స్ ఎంత ముఖ్య పాత్ర పోషించినాయి అనేది చాలా బాగా చూపించారు. ప్లస్ తండ్రి కొడుకుల బాండింగ్ కూడా బాగా చూపించారు. ఇంకొకటి, కరోనాలో మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా, ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుద్దని అయితే చెప్పచ్చు. కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడతారు, మెడికల్ షాప్స్ ప్రాముఖ్యతను కూడా చెప్పారు. ఇంకొద్ది క్లైమాక్స్లో నాన్న అనే ఎమోషన్తో కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డారనేది కూడా బాగా చూపించారు. హీరో వాళ్ళ నాన్న మెడికల్ షాప్ రన్ చేస్తూ ఉంటారు. చివరికి కొడుకు ఎలా తెలిసిందో మెడికల్ షాప్ విలువ అనేది కదా. ప్లస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారో కరోనాలో కూడా చెప్పారు. కాబట్టి ఆ కరోనా సిచ్యువేషన్స్ ఎక్కువగా ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఎలాగో 38 నిమిషాలు కాబట్టి చూసేయచ్చు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, అంతేనండి. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 అలాగైతే ఇవ్వచ్చు, అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాకు పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మీరు కనుక ఈ డియర్ నాన్న సిరీస్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు, అంతేనండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.